బ్రదర్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు శేఖర్. శేఖరేనా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆల్రెడీ మేమందరం కూడా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఓటర్ నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సర్వే కూడా చేసుకుంటున్నాం మా ఛానల్ తరఫున. సో ఒక ఓటర్గా నీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, ఇక్కడ ఉప ఎన్నిక రావడం. సో అందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ ప్రచారాలతో హోరెత్తిస్తూ ఉన్నాయి. ఈ సీట్ని కంపల్సరీ ఏ పార్టీకి ఆ పార్టీ కైవసం చేసుకుందని ఆలోచిస్తూ ఉంది. సో ఇందులో ఒక చదువుకున్న ఒక ఎడ్యుకేటెడ్గా ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ అంటే నా అభిప్రాయం అయితే ఈ ఎలక్షన్లలో దాదాపు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2 years అవుతుంది. చాలా వరకు మా హామీలు ఇచ్చింది. ఏ హామీ కూడా పూర్తి కాలేదు. 420 హామీలు ఉన్నాయి, 6 హామీలు ఉన్నాయి, అవన్నీ పూర్తి కాలేదు. కాబట్టి ఈ ఎలక్షన్లో వాళ్ళకు ఒక్కసారి భయం సృష్టిస్తే ఈ ఎలక్షన్ జూబ్లీస్ ప్రజలు ఒక్కసారి భయం అనేది అంటే ఒకవేళ మేము రేపు పొద్దున మళ్ళీ సాధారణ ఎన్నికలకు పోయినప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్లో జరిగినట్టు జరిగితే ఎట్లా అని చెప్పి వాళ్ళకి భయం రావాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు చేసింది ఏం లేదు కాబట్టి అంతా వాళ్ళే మంత్రులు లొల్లీలు కావచ్చు, వాళ్ళ కమిషన్లు కావచ్చు. 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏం లేదని మీరు ఏముందన్న? మీరు ఒక్కసారి అంటే ఏం ఇది ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఏముంది? ఏం రుణమాఫీ చేసామంటున్నారు రైతులకి, మన మహిళలకి బస్సు ఇచ్చామంటున్నారు ఫ్రీగా. ఇంకా అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇట్లాంటివి చేసే అన్నది కేవలం పేపర్ల మందం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడానికి తప్ప డైరెక్ట్ జనాలకు వెళ్ళి నాడబెట్టుకొని అడిగితే కేవలం వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకు ఏదో కొన్ని ఇచ్చేసి మొత్తం అందరికి ఇచ్చేసినామనే రకంగా కొన్ని పెట్టుకున్నారు. అవి కూడా కొంతవరకే 100% చేసిర్రు అని వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు కూడా డైరెక్ట్ కొంతమంది మిగిలినారు అంటున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిందే కొంతమందికి, మిగిలిన 70% 80% వాళ్ళు అట్లనే ఉండిపోయారు. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. సమయానికి ఎరువులు వస్తలేవని చెప్పి, సమయానికి కరెంట్ వస్తలేదని చెప్పి, సమయానికి ఇప్పుడు నీళ్ళు వస్తలేవని చెప్పి 24 గంటల కరెంట్ ఉన్నది. గతంలో తెలంగాణ రాకముందు ఏదో రాత్రులు 12 1 అట్లా కరెంట్ వస్తే వాళ్ళు పారించుకుంటే అప్పుడు పాము కాటుకు గురై చాలా మంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఆత్మహత్య చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం అది చెప్పుకోవాల్సిందే. డే మొత్తం 24 గంటల కరెంట్ ఇచ్చి ఇంటి దగ్గర ఉండి ఫోన్లో వస్తుంది, అక్కడ మోటార్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఉండే పరిస్థితి నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక్క యూరియా బత్తా కోసం 3 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి మార్పు అనేది వచ్చింది. దాని గురించి ఇప్పుడు ప్రజలంతా ఒక్కసారి ప్రభుత్వానికి ఒక గుణపాఠం వచ్చే విధంగా, ఒక మట్టిగా వేసే విధంగా ఒకటి ఈ ఎలక్షన్లు చెప్తే ఈ ఒక్క సీటుతో ఎవరికి వచ్చేది పోయలేదు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఒక భయం అనేది సృష్టించాలని చెప్పి నా అభిప్రాయం. సో మరి ఏంటి, మరి మీరేమనుకుంటారంటే ఇక్కడ మరి 3 పార్టీలు గట్టిగా ఉన్నాయి కదా, మరి ఒక ఎడ్యుకేటెడ్గా ఒక స్టూడెంట్గా మీరు ఎలా ఆలోచిస్తున్నారు? అంటే 3 పార్టీలు గట్టిగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ నడుస్తుంది. ఈ బీజేపీ ఓన్లీ ఓట్లు నిలిచే పనిలో ఉంది తప్ప బీజేపీ గెలిపోవడం కోసం కాదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు. నా అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళతో సన్నిహితంగా ఉండి బీజేపీ వాళ్ళ ద్వారా లోకేష్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్కి సహకారంగా ఏదో కొన్ని ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ బీఆర్ఎస్ చీల్చుకుంటే మళ్ళీ కాంగ్రెస్ బయటపడతాం అనే ఆలోచనతో ఉన్నారేమో అని అభిప్రాయం నాది. ఎందుకంటే ఆ ప్రధాన ప్రతిభ నిజంగా ఓటర్లను జూబ్లీ ప్రజల్ని కూడా నేను కోరుతున్నా. ఈ ఎలక్షన్లలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి పడితేనే మీరు అనుకున్న ఓటు మీకు న్యాయం జరుగుతుంది. బీజేపీకో ఎంఐఎంఓ ఇంకోటో ఏ పార్టీకి జరిగితే కావాలని ఓట్లు చీల్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి లాభం చీల్చే పద్ధతే ఉంటుంది. సో మరి సునీత గారు మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీని తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉందని మీరు అనుకుంటున్నారా? సునీత గారు ఇప్పుడు గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. 3 సార్లు ఇక్కడ జూబ్లీస్ ప్రజలందరూ బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు వారు లేకుండా పోయారు. వారి భార్య సునీతమ్మ గారిని ఇప్పుడు ప్రజలు బాధ్యత తీసుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే సునీతమ్మ గారిని బాధ్యతగా ఇన్ని రోజులు మనల్ని గోపీనాథ్ గారు చూసుకున్నారు. ఇప్పుడు సునీతమ్మ 2 ఆడబిడ్డల్ని కొడుకుని పట్టుకొని ఒక మొగదిక్కు లేని సెంటిమెంట్ రాజకీయాలు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సెంటిమెంట్ రాజకీయాలు బాధ్యతపరమైన రాజకీయాలు ఇవి. దాదాపు 15 సంవత్సరాల బాధ్యత తీసుకున్న ప్రజలు ఈ ఒక్కసారి ఆమె కష్టాలు ఉంటాయమలో బాధ్యత తీసుకుని ఆమె మన నాయకురాలుగా ఆమెను ముందరికి తీసుకుపోతామనే బాధ్యత ప్రజలు తీసుకొని పోతున్నారు. ఎందుకంటే ప్రజల్ని చూస్తే మాకు అర్థమైంది, అక్కడెక్కడ ఛాయ్ హోటల్ దగ్గర అక్కడెక్కడ అదే డిస్కషన్ చూస్తే మేము అంటున్నాం సునీతమ్మకు మనం అండగా నిలబడాలా. ఎందుకంటే గోపీనాథ్ గారు మనకు 15 సంవత్సరాలు మనకు అండగా నిలబడ్డారు. మనం ఈసారి మనం సునీతమ్మకు అండగా నిలబడదాం. ఇదే రకంగా కేసీఆర్ గారిని కూడా ప్రజలు మనకు హైదరాబాద్లో అందరం తెలివైన ఓటర్లు ఉన్నాం, మనం అంతా తెలిసిన ఓటర్లు ఉన్నాం కాబట్టి అన్ని మనం వేసినాం కేసీఆర్ గారికి. కానీ ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది ఓటర్లతో మనకు కేసీఆర్ గారు దూరం అయ్యారు.
కేసీఆర్ ప్రభుత్వానికి కూడా కొంచెం ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈ ఎలక్షన్ జరగాలని చెప్పి మనమంతా మళ్ళీ ఊళ్ళందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వాల, గ్రామాల నుంచి వచ్చే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. నాయకులు ఇప్పుడు అంతా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు, కొంచెం నిరాశతో ఉన్నారు. అది ఇంత చేసి కూడా మేము ఇట్లా ఈ రకంగా అయిపోయింది అని. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్తో అందరికి ఒక ప్రోత్సాహం రావాలని చెప్పి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని నమ్ముతున్నారు మీరు? 100% ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోజు మనం చూస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంటే ఇద్దరు మంత్రుల మధ్య లొల్లులు జరుగుతున్నాయి, ఇద్దరు నాయకుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ నాయకుల వర్గపోరులు జరుగుతూ ఉన్నాయి. ఇదే ఉంది తప్ప ప్రభుత్వంలో ఈ హామీ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు, దీనికి శంకుస్థాపన చేస్తున్నారు, ఈ పరిశ్రమలు తెచ్చిరు అనేది ఎక్కడ కూడా న్యూస్ వింటలేము. అదే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అన్నది. గెలుపు ఖాయం అంటారు? గెలుపు 100% ఖాయము. అది గెలుపు వల్ల మూడు విషయాలు మనకు తెలుస్తాయి. ఒకటి, ప్రభుత్వానికి ఒక గుణపటం వస్తుంది, మేము హామీలు నెరవేర్చలేం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టిరని చెప్పి. ఇంకోటి, గోపీనాథ్ గారు ఇక్కడ 3 పర్యాయాలు సేవ చేసిరు కాబట్టి సున్నితమ్మను ప్రజలు బాధ్యత తీసుకున్నారనేది ఏర్పడుతుంది. ఇంకోటి, కేసీఆర్ గారిని ప్రోత్సహించి నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, మీరు జాగ్రత్తగా ఈ 2 ఏళ్ళైనా మీరు 2 సంవత్సరాలైనా మీ బాధ్యతను నెరవేర్చుర్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం అనేది వస్తుంది. కేసీఆర్ గారికి ప్రోత్సాహం వస్తుంది, సునీతమ్మకు ఒక ప్రజలు తీసుకున్న బాధ్యత వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.